ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఉద్యోగాల అడ్డా. ఫ్రెండ్స్, చాలా మంది అభ్యర్థులు జనరల్ స్టడీస్ సంబంధించి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి మెటీరియల్ ప్రజెంట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది రాబోయేటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అలాగే ఇతర పోస్టులు ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాను. ఫ్యూచర్లో జరిగే అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ జనరల్ స్టడీస్ అనేది కంపల్సరీ కాబట్టి ఇది అందరికీ ఉపయోగకరమని భావిస్తున్నాను. అందుకే ఈ మెటీరియల్ మీకు సబ్మిట్ చేస్తున్నాను. ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇన్ ఏ డెంగ్యూ పేషెంట్ ద ఫాలోవింగ్ వుడ్ ఫాల్ డౌన్ డ్రాస్టికల్లీ. అంటే డెంగ్యూ పేషెంట్లో త్వరగా పడిపోయేది ఏంటంటే కౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేవి పడిపోతాయి వారిలో. నెక్స్ట్, ద ఫాలోవింగ్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఇన్ బోన్ హీలింగ్ ఇన్ హ్యూమన్స్ అంటే మనుషుల్లో బోన్ హీలింగ్ అంటే ఎముకలు త్వరగా మానటానికి లేదా త్వరగా ఫ్రాక్చర్ అయినా ఇంకేదైనా కానీ త్వరగా మానటానికి ఉపయోగపడేది ఏంటంటే సైసెస్ క్వాడ్రాలింగరెస్. రేడియో యాక్టివిటీ ఎవరు కనుగొన్నారంటే హెన్రీ బెక్వెరల్. నెక్స్ట్, ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ హైడ్రోజన్. అంటే విశ్వంలో అధికంగా లభ్యమయ్యేటువంటి ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. ఇన్ ఏ హెల్దీ అడల్ట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ టోటల్ బ్లడ్ వాల్యూమ్? మొత్తం బాడీలో ఉన్నటువంటి మొత్తం బ్లడ్లో మరి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎంత పర్సెంట్ ఉంటాయి అంటాడు? 1%. నెక్స్ట్, డ్యూరింగ్ వింటర్ ఇన్ కోల్డ్ కంట్రీస్ ద ఫాలోవింగ్ ఈజ్ మిక్స్డ్ టు మెల్ట్ ద ఐస్ ఆన్ ద రోడ్స్. వింటర్ కంట్రీస్ అంటే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండే కంట్రీస్లో మరి అక్కడ మంచు ఎక్కువ కురుస్తుంది కదా, అది త్వరగా కరగాలంటే ఏం చేస్తారు, అది ఏం కలుపుతారంటే దాంట్లో సాల్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ప్లానెట్స్ మూవ్స్ అరౌండ్ ద సన్ విత్ హైయెస్ట్ స్పీడ్? అంటే సూర్యుని చుట్టూ అధిక వేగంతో తిరిగేటువంటి ప్లానెట్ ఏది అంటే మెర్క్యూరీ. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ద సోర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ త్రూ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ ఈజ్. అంటే సన్లైటు అలాగే కార్బన్ డైఆక్సైడ్ మినహాయిస్తే ఆక్సిజన్ తయారు చేసుకోవడానికి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో అంటే సూర్యరశ్మి అలాగే ఇతర కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకోవడమే కాకుండా ఆక్సిజన్ ఉపయోగించుకొని మరి ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎలా తయారవుతుంది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో అంటే వాటర్ ఉపయోగించుకొని మొక్కలు ఆక్సిజన్ తయారు చేసుకుంటాయి. ఇన్ క్లోరోఫిల్ ద సెంట్రల్ మెటల్ అయాన్. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, అపార్ట్ ఫ్రమ్ ద సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ద సోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ త్రూ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. మొక్కలు సన్లైట్ అంటే సూర్యరశ్మిని అలాగే కార్బన్ డైఆక్సైడ్ని అలాగే వాటర్ని ఉపయోగించుకొని ఆక్సిజన్ని తయారు చేస్తాయి. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, వాటర్ని కూడా ఉపయోగించుకొని ఆక్సిజన్ తయారు చేసుకుంటాయి. నెక్స్ట్, ఇన్ క్లోరోఫిల్ ద సెంట్రల్ మెటల్ అయాన్ ఈజ్. అంటే క్లోరోఫిల్లో ఉండేటువంటి మెటల్ ఏది అంటే మెగ్నీషియం. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? హైడ్రోజన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ అన్ ఇనార్గానిక్ లూబ్రికెంట్? గ్రాఫైట్. ఇనార్గానిక్ లూబ్రికెంట్ ఏది అంటే గ్రాఫైట్. వెన్ అన్ ఐరన్ నైల్ గెట్స్ రస్టెడ్ ఇట్స్ వెయిట్ ఇంక్రీజెస్. అంటే ఐరన్ రస్ట్ అంటే తుప్పు పడితే దాని యొక్క బరువు పెరుగుతుంది అనమాట, ఇంక్రీజెస్. ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్ ద ఆర్డర్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్. అంటే ఎల్పిజి గ్యాస్కి ఎటువంటి స్మెల్ వాసన ఉంటుంది అంటే ఎల్పిజి ఈజ్ ఆర్డర్లెస్ గ్యాస్. అంటే దానికి అసలు స్మెల్ అనేది ఉండదు, గ్యాస్ అసలు ఎలాంటి స్మెల్ కూడా రాదు. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ కాంపౌండ్ హ్యాస్ హైయెస్ట్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్? వాటర్లో త్వరగా మరి కరిగిపోయేటువంటి కాంపౌండ్ ఏది అంటే గ్లూకోజ్. గామా రేస్ ఆర్ రేస్ వితౌట్ ఎనీ ఛార్జ్. Gamma rays are rays without any charge. The most common method uranium enrichment is centrifugation. In vulcanization of natural rubber the following is used. Sulfur అంటే రబ్బర్ vulcanization లో ఉపయోగించేది సల్ఫర్. If a person goes down into a deep mine his weight decreases slightly. అంటే భూమి లోపలికి మనిషి వెళ్ళే కొద్దీ అతనికి వెయిట్ అనేది అతని బరువు అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆయిస్టర్ షెల్స్ ఆర్ కంపోజ్డ్ ప్రైమర్లీ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఈ ఆయిస్టర్ షెల్స్ అనేవి దేంతో తయారవుతాయి అంటే కాల్షియం కార్బోనేట్. ఏ హైడ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ యొక్క సాంద్రత తెలుసుకోవడానికి ఈ హైడ్రోమీటర్ను ఉపయోగిస్తారు. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ మెర్కాలీ స్కేల్.
అంటే ఎర్త్‌క్వేక్స్ ఎంత ఇంటెన్సిటీతో ఎంత ఎక్కువగా వచ్చాయని తెలుసుకోవడానికి దాన్ని కొలవడానికి ఎర్త్‌క్వేక్‌ని కొలవడానికి ఉపయోగించేది మెర్కల్ స్కేల్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ ఇన్ ఇండియా? ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సైట్స్ ఏది అంటే లోతాల్. లోతాల్ అనేది ఇండస్ వ్యాలీ సైట్ ఇది. నెక్స్ట్, ఏన్షియంట్ పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా బరీడ్ ద డెడ్ అలాంగ్ విత్ వెపన్స్, టూల్స్, pottery, etc. in a graves and placed big stones around the graves. These structures are known as మెగాలిత్స్. మెగాలిత్స్ అంటారు. అంటే ఏన్షియంట్ అంటే ప్రాచీన పూర్వీకులు ఇండియాలో ఏం చేసేవాళ్ళు అంటే చనిపోయిన వ్యక్తితో వెపన్స్, వాళ్ళ యొక్క సామాగ్రి కానీ వస్తువులు కానీ పోటరీ కానీ అంటే కుండలు ఇలా వస్తువులు వాళ్ళు ఉపయోగించిన వస్తువులన్నీ కూడా వాళ్ళ యొక్క సమాధిలో పెట్టి పూడ్చివేస్తారు. పూడ్చివేసిన తర్వాత ఆ సమాధి చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళని నిలబెడతారన్నమాట. దాన్ని ఏమంటారంటే మెగాలిత్స్ అంటారు. నెక్స్ట్, విచ్ మెటల్ డిడ్ ద ఏన్షియంట్ ఇండియన్స్ యూజ్ ఫస్ట్? అంటే ప్రాచీన పూర్వీకులు భారతీయులు ఉపయోగించినటువంటి మొట్టమొదటి లోహం ఏదంటే కాపర్. నెక్స్ట్, ద అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఆఫ్ ఎర్లీ ఆరియన్స్ వాజ్ ఇన్ ద నేచర్ ఆఫ్, అంటే ఆర్యుల యొక్క పరిపాలన విధానం ఎలా ఉండేది బిగినింగ్లో అంటే ట్రైబల్ పాలిటీ అది. ద ఇంట్రాక్షన్ ఆఫ్ ఇండియన్ క్రాఫ్ట్స్మెన్ విత్ గ్రీక్స్ అండ్ రోమన్స్ రిజల్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్ట్ ఫామ్, అంటే గాంధార ఆర్ట్. అంటే గ్రీకులు రోమన్స్ ఇద్దరు మిక్స్ అయ్యి కలిపి తయారు చేసినటువంటి రూపొందించినటువంటి ఆర్ట్ కళ ఏది అంటే గాంధార ఆర్ట్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన కింగ్స్ హ్యాడ్ ఇమ్మెన్స్ లవ్ ఫర్ ఓవర్సీస్ ట్రేడ్ అండ్ నావిగేషన్ సో మచ్ సో దట్ ద కాయిన్స్ ఇష్యూడ్ బై హిమ్ హ్యాడ్ పిక్చర్ ఆఫ్ ఏ షిప్? ఇక్కడ గమనించండి, ఒకటే అంటే శాతవాహన రాజుల్లో ఎవరు సముద్ర వ్యాపారం మీద అత్యంత మక్కువ కలిగి తమ యొక్క నాణేల మీద ఓడ బొమ్మలను చిత్రీకరించారు. నాణేలు అంటే డబ్బు మీద, డబ్బు నాణేలు ఉంటాయి, వాటి మీద ఓడని చిత్రించింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయనకి వాణిజ్యం అంటే ఈయన కాలంలోనే శాతవాహనుల రాజ్యంలో అధికంగా వాణిజ్యం అనేది, విదేశీ వాణిజ్యం అనేది, సముద్ర వాణిజ్యం అనేది జరిగిందనమాట. దానికి గుర్తుగానే ఆ నాణేల మీద షిప్ బొమ్మ అనేది ఉండేది. ద గ్రాండ్ ట్రంక్ రోడ్ ఫ్రమ్ ఇండస్ టు బెంగాల్ వాజ్ రీస్టోర్డ్ బై వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ రూలర్స్, అంటే షేర్షా సూరి. ఈ షేర్షా సూరి గ్రాండ్ ట్రంక్ రోడ్ని నిర్మించడం జరిగిందన్నమాట ఇండస్ నుంచి బెంగాల్ దాకా. నెక్స్ట్, ద మన్సబ్దారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్. మున్సబ్దారీ విధానాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అక్బర్. ఇన్ మొఘల్ పీరియడ్ ద లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూడ్ బై షాఫ్స్ అంటే మనీ కీపర్స్ టు పీపుల్ హూ డిపాజిటెడ్ క్యాష్ ఫర్ కలెక్టింగ్ ఇట్ లేటర్ ఆర్ కలెక్టింగ్ ద క్యాష్ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఆఫ్టర్ జర్నీ వాజ్ కాల్డ్ ఫర్మాన్. ఈ ఫర్మాన్ అనే ప్రదేశం ఈ విధానం ఉండేది మొఘల్ పీరియడ్లో. మనీ ఒకసారి డిపాజిట్ చేసి మరోసారి తీసుకోవడానికి అవకాశం ఉండేది అనమాట. దీన్ని చూసినట్టే దాన్ని ఆ విధానాన్ని హుండీ అని అంటారు. చూడండి మరొకసారి, ఇన్ మొఘల్ పీరియడ్ ద లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూడ్ బై షాప్స్ టు పీపుల్ who deposited cash for collecting it later or collecting the cash at a different places after journey was called. అంటే ఈ క్రెడిట్ వాళ్ళు మనిషి ఇప్పుడు మనమైతే బ్యాంక్లో క్రెడిట్ చేస్తున్నాం, అప్పుడు ఈ యొక్క మొఘల్స్ పీరియడ్లో ఏం చేసేవాళ్ళంటే ఈ మనీ కీపర్స్ దగ్గర వీళ్ళు మనీ డిపాజిట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక లెటర్ ఇచ్చేవాళ్ళు, ఆ లెటర్ తీసుకుని వెళ్ళి ఎక్కడైనా కానీ ఆ మనీ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు దాన్ని ఏమన్నారంటే హుండీ అనేవాళ్ళు. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ హూ ప్లండర్డ్ ఢిల్లీ అండ్ క్యారీడ్ అవే ద కోహినూర్ డైమండ్? నాదిషా. ఎవరి దగ్గర నుంచి ఢిల్లీని ఇక్కడ గమనించండి. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ హూ ప్లండర్డ్ ఢిల్లీ అండ్ క్యారీడ్ అవే ద కోహినూర్ డైమండ్? ఢిల్లీని దోచుకుని మరి కోహినూర్ డైమండ్ తీసుకుపోయింది ఎవరంటే నాదిషా అనమాట. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ హూ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ ఫార్మింగ్ ఇన్ బెంగాల్? బెంగాల్లో రెవెన్యూ ఫార్మింగ్ని మరి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ముర్షిద్ కులీ ఖాన్. విచ్ వాజ్ ద సీట్ ఆఫ్ పవర్ ఆఫ్ పేష్వాస్? పూనా. పేష్వాల యొక్క సింహాసనం ఎక్కడ ఉండేదంటే పూనాలో ఉండేది. హూ వర్ ఎగ్జిక్యూటెడ్ బై ద బ్రిటిష్ అలాంగ్ విత్ భగత్ సింగ్ ఆన్ 23 మార్చ్ 1931? సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. అంటే 23 మార్చి 1931లో మరి బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్తో పాటు ఇంకెవరిని ఉరి తీశారంటే సుఖ్దేవ్ని, రాజ్గురుని, వీళ్ళిద్దరిని కూడా ఉరి తీయడం జరిగింది భగత్ సింగ్తో పాటు. ద పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ వాజ్ ప్రొమల్గేటెడ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1929 ఎట్? అంటే పూర్ణ స్వరాజ్ అనే దాన్ని ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించారు అంటే
లాహోర్ సెషన్లో, ఇది 1929లో జరిగింది. లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ కావాలని డిక్లరేషన్ ప్రకటించింది, దాన్ని పూర్ణ స్వరాజ్ కావాలని ప్రకటించింది అక్కడే. నెక్స్ట్, at the time of independence, which of the following Nawabs announced accession to Pakistan, though most of the population desired to stay with India? నవాబ్ ఆఫ్ జునాగఢ్. ఇక్కడ చూడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నవాబ్స్ అనౌన్స్డ్ యాక్సెషన్ టు పాకిస్తాన్. కింది వారిలో ఎవరు పాకిస్తాన్లో కలిసి ఉంటామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే ఇండిపెండెన్స్ టైంలో జనమంతా, ప్రజలంతా కూడా ఇండియాలో కలవాలి, ఇండియాలో భాగంగా ఉంటామని భావిస్తే ఇక్కడ పాకిస్తాన్లో ఉంటామని చెప్పేసి నవాబ్ ఆఫ్ జునాగఢ్ పేర్కొన్నాడు అన్నమాట. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ డన్ బై ద బ్రిటిష్ ఇన్ ది ఇయర్ అంటే బెంగాల్ విభజన ఎప్పుడు జరిగిందంటే 1905. అవుట్ ఆఫ్ ది బిలో ఏ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిస్ట్ థాట్ వాజ్ బాల్ గంగాధర్ తిలక్. ద స్వదేశీ మూవ్మెంట్ వాజ్ ఆల్సో నోన్ ఇన్ ఆంధ్ర రీజన్ యాజ్, అంటే స్వదేశీ ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఏమనేవాళ్ళు అంటే వందే మాతరం మూవ్మెంట్ అనేవాళ్ళు. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ హూ రాట్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హిస్టరీని రాసింది ఎవరంటే భోగరాజు పట్టాభిచంద్రమయ్య. వై డిడ్ కాంగ్రెస్ మినిస్ట్రీస్ ఇన్ ప్రొవిన్సెస్ రిజైన్ ఇన్ 1939? protesting against decision of Viceroy to make India as a party to war with Germany. Next, approximately how many people died in Great Bengal famine of 1943? 1943లో వచ్చినటువంటి ఈ ఫెమైన్ కరువులో ఎంతమంది చనిపోయారంటే సుమారు 20 లక్షల మంది చనిపోయారని చెప్పేసి చెప్తుంది. ఓకే, నెక్స్ట్, ద విజిట్ ఆఫ్ మహాత్మా గాంధీ టు Navakali between November 1946 to March 1947 after the riots resulted in Gandhiji failed to stop the enmity and violence. Out of the following, who first referred the matter of Kashmir to the United Nations Security Council in 1948? కాశ్మీర్ సమస్యను మొట్టమొదట యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓలో ప్రస్తావించింది, 1948లో ప్రస్తావించింది ఎవరంటే ఇండియా. Out of the persons below, who founded the Hindustan Socialist Republican Association? Hindustan Socialist Republican Association స్థాపించింది భగత్ సింగ్. Out of the below, India is part of the following land. గోండ్వానా ల్యాండ్. ఇండియా ఏ ల్యాండ్లో భాగంగా ఉంది అంటే గోండ్వానా ల్యాండ్లో భాగంగా ఉంది ఇండియా. ద వ్యాలీస్ ఇన్ శివాలిక్ రేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ డూన్స్. శివాలిక్ రేంజెస్లో అంటే శివాలిక్ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి లోయల్ని ఏమంటారంటే డూన్స్ అంటారంట. వాట్ ఈజ్ ఎ దోయాబ్? దోయాబ్ అంటే ఏంటి అంటే అన్ ఏరియా బిట్వీన్ టూ రివర్స్, రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని దోయాబ్ అంటారు. ఊటీ ఈ సిచ్యువేటెడ్ ఇన్ నీలగిరీస్. ఊటీ ఎక్కడ ఉంది అంటే నీలగిరి పర్వతాల్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఆఫ్ వాల్కానిక్ ఆరిజిన్? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క అగ్నిపర్వత ప్రాంతం ఏదంటే బారన్ ఐలాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్రహ్మపుత్ర బేసిన్? బ్రహ్మపుత్ర బేసిన్లో ఉన్నటువంటి నది ఏది అంటే తీస్తా అనే నది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా? 82 degrees 30. ఇది ఈ రేంజెస్లో ఇండియా అనేది లొకేట్ అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా రిసీవ్స్ ద హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్? మాసిన్రామ్. ఎక్కువ వర్షపాతం వచ్చేటువంటి భారతదేశ ప్రదేశం ఏదంటే మాసిన్రామ్. ఇన్ కేరళ ద ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ మ్యాంగో షవర్స్. కేరళలో వచ్చేటువంటి మాన్సూన్కి ముందు వచ్చేటువంటి వర్షపాతాన్ని ఏమంటారంటే మ్యాంగో షవర్స్ అంటారు. హంగుల్ డీర్ ఈజ్ ఎండమిక్ హ్యాబిటెంట్ ఆఫ్ కాశ్మీర్. హంగుల్ డీర్ అనేది ఎక్కడ ఉంటుందంటే కాశ్మీర్లో. రెడ్ శాండర్స్ ఆర్ ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిల్ రేంజ్. రెడ్ శాండర్స్ అనేవి కూడా ఎక్కడ ఉంటాయి అంటే శేషాచలం పర్వతాల్లో ఉంటాయి అన్నమాట. రెడ్ శాండర్స్ అనేవి. ఈ హంగుల్ డీర్ అనేది కాశ్మీర్లో ఉంటుంది, రెడ్ శాండర్ అనేది శేషాచలం రేంజెస్లో, శేషాచలం పర్వతాల్లో. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ లైమ్ స్టోన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? అంటే లైమ్ స్టోన్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే 3rd పొజిషన్ అన్నమాట. లైమ్ స్టోన్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ 3rd పొజిషన్ ఉంటుంది. సిలిమానిట్ మైనింగ్ ఈజ్ డన్ ఇన్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళంలో ఉన్నాయి ఈ సిలిమానిట్ మైనింగ్ అనేది శ్రీకాకుళంలో ఉంది. యాజ్ పర్ సెన్సస్ 2011, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ రూరల్ పాపులేషన్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్? విశాఖపట్నం. రూరల్ పాపులేషన్ తక్కువగా ఉన్నది విశాఖపట్నంలో.
యాజ్ పర్ సెన్సస్ 2011 అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రూరల్ పాపులేషన్ తక్కువగా ఉన్నది, రూరల్ పాపులేషన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నది విశాఖపట్నంలో. యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ చైల్డ్ పాపులేషన్. అంటే బాలలు అధికంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలులో ఇక్కడ ఎక్కువగా ఉన్నారు బాలలు. ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోయా కొండ. యాజ్ మెన్షన్ ఇన్ ద ఏపీ రికగ్నిషన్ యాక్ట్ 2014 విచ్ పోర్ట్ వాజ్ టు బి డెవలప్డ్ బై ది గవర్నమెంట్. అంటే ఏపీ రికగ్నిషన్ యాక్ట్ 2014 ప్రకారం మరి ఏ పోర్టుని ప్రభుత్వం డెవలప్ చేయవలసి ఉందంటే దుగిరాజపట్నం. ద గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ నార్త్ అమెరికా ఆర్ నోన్ యాజ్ ప్రేరీస్. అంటే నార్త్ అమెరికా, ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి గడ్డి భూములు ఏమంటారంటే ప్రేరీస్ అంటారు. నెక్స్ట్, ద వ్యారియింగ్ లెంత్ ఆఫ్ డే అండ్ లైట్ at different times of year at any place on earth is due to that fact that the axis of the earth is inclined to the elliptic of revolution around sun. Majority of the deserts of the world lie between the following latitudes. ఎక్కువ శాతం అడార్లు ఏ ప్రాంతంలో ఏ లాటిట్యూడ్స్ మధ్య ఉన్నాయి అంటే 0 to 15 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్. ద మసాయ్ ట్రైబ్స్మ్యాన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ సవర్నాస్లో నివసించేటువంటి ట్రైబ్స్ ఎవరంటే మసాయిలు. ద టెంపరేచర్ ఆఫ్ ద ఫోటోస్పియర్ ఆఫ్ సన్ ఈజ్ అబౌట్ 6000 degrees సెంటిగ్రేడ్. ఫోటోస్పియర్ అంటే సూర్యుని యొక్క ఉపరితల భాగం చూసినట్లయితే అక్కడ ఎంత టెంపరేచర్ ఉంటుందంట 6000 degrees సెంటీగ్రేడ్. విచ్ ఈజ్ ద మోస్ట్ ఎర్త్క్వేక్ ప్రోన్ నేషన్ ఇన్ ద వరల్డ్. ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు అధికంగా వచ్చేటువంటి ప్రదేశం ఎక్కడ ప్రపంచంలో అంటే జపాన్ అన్నమాట. యాజ్ పర్ లేటెస్ట్ డేటా విచ్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ ప్రొడ్యూసెస్ ద హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్. అత్యధిక బంగారం ప్రొడక్షన్ చేసేది చైనా. యాజ్ పర్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2015 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా. ఏ స్టేటు అంటే ఏ స్టేట్లో అధికంగా మరి ఫారెస్ట్ ఏరియా ఉందంటే మిజోరాంలో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెచెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోస్ట్ వల్నరబుల్ టు సైక్లోన్స్. ఒంగోలు టు మచిలీపట్నం ఈ ప్రాంతంలో అధికంగా సైక్లోన్స్ తుఫాన్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. విచ్ సైక్లోన్ కాజ్డ్ మ్యాక్సిమం లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కువ మంది చనిపోయినటువంటి తుఫాన్ వలన చనిపోయినటువంటి తుఫాన్ ఎప్పుడు వచ్చిందంటే 1977 సైక్లోన్. దీనివల్ల ఎక్కువ మంది చనిపోయారు. The speed of a tsunami wave approaching the shore would be the tsunami wave slows down in speed. అంటే సునామీ వేవ్ అనేది షోర్ అంటే సీ షోర్ అంటే సముద్రం ఒడ్డుకు వచ్చే నాటికి ఎలా ఉంటుంది దాని స్పీడ్ అంటే తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇన్ ద పోస్ట్ డిజాస్టర్ సినారియో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ప్లే మేజర్ రోల్. అంటే సునామీ వచ్చిన తర్వాత ఎలాంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అవి ఏవి ఎక్కువగా ప్రాధాన్యం సంతరించుకుంటాయంటే సెర్చ్ అండ్ రెస్క్యూ. ఈ ఆపరేషన్ అనేది అధిక ప్రాధాన్యం సంతరించుకుంటుంది సునామీ వచ్చాక. ఈ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ ద డోర్ అండ్ విండో ఓపెనింగ్ ఆన్ వాల్స్ షుడ్ బి స్మాల్ అండ్ సెంట్రల్ లొకేటెడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ అప్రాప్రియేట్. అంటే చూడండి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద రీజన్ బిహైండ్ స్టేట్మెంట్ 1 అన్నారు. ఎర్త్క్వేక్స్ డోంట్ కిల్ పీపుల్ అన్నాడు ఒకటి. ఇంకొకటి ఇట్ ఈస్ బ్యాడ్లీ డిజైన్డ్ బిల్డింగ్స్ దట్ కిల్ పీపుల్. అంటే సరిగా కట్టబడినటువంటి ఈ యొక్క నివాసాల వలన ఎక్కువ మంది చనిపోతారు అనేది. అలాగే సునామీ అనేది ఎర్త్క్వేక్ అనేది ఎక్కువ మంది మరణించడానికి కారణం కాదు, డోంట్ కిల్ పీపుల్ అన్నాడు. ఎర్త్క్వేక్స్ డోంట్ కిల్ పీపుల్ ఒక రీజను. ఇంకోటి సరిగా కట్టబడిన నివాసాల్లో ఉండటం వల్ల అధిక మంది చనిపోతారు ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు అనేది ఒకటి. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే అన్నారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ రిడ్యూసింగ్ వైండ్ ఫోర్స్ ఆన్ ఎ రూఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రూఫ్ ఈజ్ ప్రిఫరబుల్. పిరమిడల్ టైప్ వైండ్ ఫోర్స్ అంటే గాలి వేగాన్ని తట్టుకోవడానికి ఏ రూఫ్ మంచిదంటే పిరమిడల్ టైప్. ద రెస్పాన్సిబిలిటీ టు కోప్ అప్ విత్ ద న్యాచురల్ డిజాస్టర్ ఎసెన్షియల్లీ లైస్ విత్ స్టేట్ గవర్నమెంట్. అంటే న్యాచురల్ డిజాస్టర్స్ మేనేజ్ చేయాల్సింది లేకపోతే ఆ సమయంలో ఖచ్చితంగా నిలబడాల్సింది ఎవరంటే స్టేట్ గవర్నమెంటే దానికి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ద నోడల్ మినిస్ట్రీ టు కోఆర్డినేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ బయోలాజికల్ డిజాస్టర్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దేశవ్యాప్తంగా ఈ యొక్క బయోలాజికల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు దానికి రెస్పాన్స్ తీసుకునేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హూ హెడ్స్ ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నేషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ మేనేజ్మెంట్ కమిటీని
ఎవరు సారథ్యం వహిస్తారంటే క్యాబినెట్ సెక్రటరీ. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్డ్ 6 ఫ్రీడమ్స్? ఆర్టికల్ 19. అంటే 6 రకాల స్వేచ్ఛల్ని ఇచ్చేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 19. ద యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇండిజాల్యుబుల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. The interstate council is constituted under which article of the constitution? Under article 263. Out of the following, what is true about the fundamental rights? They are granted by the constitution. To become a member of the parliament of India, a person has to be, no education qualification is necessary. Parliament member avvadaniki ivem avasala. The word secularism was added to the preamble of the constitution through 42 amendment. 42వ సవరణ చట్టం వలన సెక్యులరిజం అనే వర్డ్ని రాజ్యాంగానికి చేర్చారు, ప్రియాంబుల్కి ప్రవేశికి చేర్చారన్నమాట. ద శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ మెట్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి జీతం చెల్లిస్తారు. ద రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. ఇన్ విచ్ ఇయర్ ఎమర్జెన్సీ వాజ్ ప్రొమల్గేటెడ్ బై ప్రెసిడెంట్ డ్యూ టు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్? అంతర్గత అలజడుల వలన ఎప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించారంటే 1975లో. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ ఏ పర్సన్ టు బి ఎలక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే భారత రాష్ట్రపతిగా నియమించబడడానికి ఎంత ఏజ్ ఉండాలంటే 30 సంవత్సరాలు. హౌ మెనీ రీడింగ్స్ వుడ్ బి బిల్ అండర్గో ఇన్ ఈ హౌస్ ఆఫ్ పార్లమెంట్ బిఫోర్ ఇట్ ఈస్ పాస్డ్? 3 రీడింగ్స్. ఒక బిల్లు చట్టంగా మారడానికి పార్లమెంట్లో ఎన్ని రీడింగ్స్ జరుగుతాయి అంటే 3. How many members are nominated by the President of Rajya Sabha from the field of art, literature, science and social services, etc.? అంటే ప్రెసిడెంట్ అంటే రాజ్యసభకి ఎంతమందిని రాష్ట్రపతి నియమిస్తారు అంటే 12 మందిని. ఇన్ హౌ మెనీ డేస్ ఆఫ్టర్ రిసీప్ట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ హ్యాస్ టు సెట్ బ్యాక్ ఏ మనీ బిల్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఎన్ని రోజుల తర్వాత ఆర్థిక బిల్లుని మరి లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించడం జరుగుతుందంటే 14 days తర్వాత. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ గ్రామ పంచాయత్? మెయింటైనింగ్ బరియల్ గ్రౌండ్స్. ఇదే గ్రామ పంచాయతీ డ్యూటీ. అవుట్ ఆఫ్ ద ఫాలోవింగ్ విచ్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ద రెవెన్యూ ఫర్ పంచాయత్స్? అంటే ప్రాపర్టీ ట్యాక్స్. పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరు ప్రాపర్టీ ట్యాక్స్. అవుట్ ఆఫ్ ద ఫాలోవింగ్ విచ్ ఈస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ద 1991 న్యూ ఎకనామిక్ పాలసీ? న్యూ ఎకనామిక్ పాలసీ 1991 ప్రకారం దాని యొక్క ఫీచర్ కాంది నేషనలైజేషన్. As per India's national population policy 2000, the objective is to stabilize the population by the year 2045. Next చూడండి, the chairman of Goods and Service Tax Council is Union Finance Minister. Goods and Service Tax జిఎస్టీకి చైర్మన్ ఎవరంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. 5-year ప్లాన్ విత్ మోటో ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ ఈజ్ 12 5-year ప్లాన్. నెక్స్ట్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎరా ఆఫ్ డెవలప్మెంట్ ఫైనాన్సింగ్ ఇన్ ఇండియా? ఐఎఫ్సిఐ. నెక్స్ట్, ద స్టేట్ విచ్ ఆక్యుపైస్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ బ్యాంక్ deposits on March 2007 is Maharashtra. Next, the current exchange policy of India is market determined exchange rate. Next, the largest recipient of private remittances in the world in 2015 is India. Okay, ఇక్కడ చూడండి. An example of a hidden subsidy is seen in higher education in public universities. During the first 4 decades of planning in India, principal component of revenue of the central government was from indirect taxes. Indirect taxes నుంచి అధికంగా వచ్చేదన్నమాట ఆదాయం. Structural adjustment programs deal with reducing fiscal imbalances and adjust economy to long-term growth. Book is to library as manuscript is to archive. Monkey is to nut as sheep is to grass. Find the odd one out of the following అన్నారు. వ్యారీ ఫ్రెండ్స్, ఇదంతా కూడా మరి ఎక్కడి నుంచి ఇది మొత్తం కూడా ఏంటంటే మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే రీజనింగ్. ఓకే, ఇదంతా రీజనింగ్. మీరు స్లో డౌన్ చేసి వీడియోని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much.